లవు ఆ ప్రేమకు ఎందు వెతకినా యేసునామమే ఎటో వెళ్ళినా యేసుగానమే ఎందు వెతకినా యేసునామమే ఎటో వెళ్ళినా యేసుగానమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు ఊహకు వందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ఊహకు వందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ఎందు వెతకినా యేసునామమే ఎటో వెళ్ళినా యేసుగానమే ఎందు వెతకినా యేసునామమే ఎటో వెళ్ళినా యేసుగానమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణము పెట్టలేదయా మరణపు నీడలో పిలిచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేరయ్యా మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో
నా యేసు వలనే ప్రాణము ఇవ్వలేరయ్యా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేరయ్యా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా, ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెదకినా యేసునామమే, ఎటో వెళ్ళినా యేసుగానమే. ఎందు వెదకినా యేసునామమే, ఎటో వెళ్ళినా యేసుగానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరికి, సంఘ కమిటీకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీమతి వై మేరీ కుమారి గారికి సంఘపక్షాన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. సమయము 3 గంటలైంది. వాస్తవంగా యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు 3 గంటలకు ఆయన సిలువ మీద 7 మాటలు కూడా పలికాడు. మొదటి 3 మాటలు 12 గంటలకు ముందే 3 మాటలు మాట్లాడినట్టుగా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అప్పుడు చీకటిగా ఉంది. తర్వాత 4-5 మాటలు 2 లోపల మాట్లాడారు. తర్వాత 2 నుంచి 3 లోపు చివరి 2 మాటలు మాట్లాడడం జరిగింది. ఆ క్రమము ఆ విధంగా ఉంది కనుక మన సమయం కూడా దాదాపుగా అలాగే పాటిస్తున్నాం. 7వ మాటను మాట్లాడడానికి మన మధ్య రెవరెండ్ దున్న అనిల్ గారు ఉన్నారు, అనిల్ బాబు గారు ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాలని కోరుతూ ఉన్నాను. తర్వాత ప్రార్థన చేయడానికి శ్రీమతి ఒంగోలు సత్యవతి గారు, ప్రత్యేక పాట శ్రీమతి సిహెచ్ భారతి గారు, వారు సిద్ధంగా ఉండాలని కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో 196వ కీర్తన వచనాన్ని పాడుతూ ఉండగా అనిల్ గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. ద్రోహరహిత చంపే నీను నా దోష
మోక్షమే కదా ఆహా మహాత్మహాశరయ విమోచక అప్పగింతు తండ్రి నీకు ఆత్మనంచును చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి సిలువలో పలికినటువంటి అమూల్యమైనటువంటి మాటలలో 7వ మాటను మీతో పంచుకోవడానికి అయ్యా మీరు బిడ్డల్ని ఏర్పాటు చేసుకున్నారు, మరి నన్ను ఏర్పాటు చేసుకున్నారు. నా తండ్రి, నడిపించి నిలబెట్టే దేవుడు నీవైనావు తండ్రి. నా నోటి మాటలను మీ బోరగా వాడుకోనండి. అలాగే నా తండ్రి, నీ మర్మములు బయలుపరిచి క్లుప్తంగా విశదపరచడానికి, కేవలం నీ మాటలు మాత్రమే బోధించడానికి నీ యొక్క శక్తిని నాకు అనుగ్రహించి నడిపించమని యేసయ్య నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి ప్రభువైన క్రీస్తు కల్వరి శిలువలో మాట్లాడినటువంటి చివరి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో చదివినప్పుడు, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అక్కడ రాయబడింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు కల్వరి శిలువలో మాట్లాడినటువంటి మాటల్లో మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అంటే మొట్టమొదటి మాట ప్రభుతో మాట్లాడుతున్నాడు. అలాగనే మధ్యలో, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అని దేవునికి మొరపెడుతున్నాడు. 3వ మాట, చివరి మాట, నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను అని చెప్పి గొప్ప శబ్దముతో కేక వేసి అని అక్కడ రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ప్రాణ భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రాణం పోతుందని అంటే మాత్రం ఎన్ని జాగ్రత్తలైనా తీసుకుంటాం, కానీ స్వచ్ఛందంగా ప్రాణం పెట్టడానికి ముందుకు రావడానికి ఎవరు కూడా ముందుకు రాలేరు. కానీ ప్రభువైన క్రీస్తు ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. అంతేకాకుండా ఈ మాట దావీదు రాసినటువంటి కీర్తనలో రాయబడింది. 31 కీర్తన 5వ వచనంలో, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ మాట ప్రవచనాత్మకమైనటువంటి మాట. దావీదైతే ఆయన ఆత్మను అప్పగించలేదు, కానీ అక్కడ చెప్పినటువంటి మాట ఇక్కడ నెరవేర్చబడటానికి కోసమే ప్రభువైన క్రీస్తు కల్వరిలో ఈ మాట పలికాడు. ప్రియ దేవుని బిడ్డ, అయితే ఉన్నట్లుగా నీ కృప దయచేయండి. బలమైన సాక్షులంగా జీవించటకు నీ కృప దయచేయండి. వాక్యానుసారముగా జీవించటకు నీ కృప దయచేయండి. అవును ప్రభా, నా తండ్రి ఏ రీతిగా అయా విజ్ఞాపన చేశారో, క్షమించారో, ప్రేమించారో నా తండ్రి, అయా సమాప్తి చేశారో ప్రభా, తండ్రికి నా తండ్రి ప్రాధేయపడ్డారో నా ప్రభా, ఆత్మను అప్పగించారో నా తండ్రి, అయా వందనాలు స్తోత్రాలు తండ్రి. చేయుటకు ప్రభా మీరు ఇచ్చిన పని సంపూర్తిగా నెరవేర్చిన గొప్ప దేవుడు నా ప్రభా, వందనాలు స్తోత్రాలు. అయా మా కొరకే ఈ కలవరలో యాగమైన దేవుడు కనుక నా తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ గొప్ప రక్షణలో అంతవరకు అయా కొనసాగుటకు నా తండ్రి ప్రతి బిడ్డను మీరు ఆకర్షించమని ప్రార్థించుకుంటాను ప్రభా. వాక్యానుసారముగా జీవించే వారుగా చేయండి. నామకార్థంగా ఉండని యుద్ధని మనం చేసుకుంటున్నా తండ్రి. మీ ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. అయా 7 మాటలు ప్రభా వివరించిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రార్థించిన బిడ్డలందరినీ కూడా ప్రభా అయా పాల్గొన్న ప్రతి బిడ్డను నా తండ్రి అయా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసయ్య శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థించేటువంటి మేరీ రత్నశేఖర్ గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే చివరిగా మరి మన మధ్య భారతి గారు ఉన్నారు. వారు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడాలని కేవలం 2 వచనాలు మాత్రమే పాడమ్మా. శ్రీమతి సిహెచ్ భారతి. శుభ శుక్రవారం సందర్భంగా దేవాతి దేవునికి కోట్లాను కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా శుభాలు తెలియజేసుకుంటూ కమిటీ వారందరికి కూడా
శుభాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, విలువైన ప్రేమలో వంచన లేదు, విలువైన ప్రేమలో మరణము లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అలమరిక లేదు, అద్భుత ప్రేమలో అలమరిక లేదు,
ప్రత్యేక పాట పాడినటువంటి శ్రీమతి సిహెచ్ భారతి గారికి సంఘపక్షాన వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు కార్యక్రమాన్ని నడిపించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాలని మన సంఘ కాపురే రెవరెండ్ డాక్టర్ జి రోజర్ గారికి అప్పగిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయం అయిపోయింది కనుక ఒక 2 నిమిషాలు మనం అలాగే ఉన్నట్లయితే మన సంఘ సిఇఓ గారు అయినటువంటి జగన్ గారు వారు కొన్ని మాటలు చెప్తారు. ఆ తర్వాత పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. ప్రైజ్లా సంఘం అంతటికి కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. గత 39 రోజులుగా శ్రమల దినాలు, అదేవిధంగా ఈరోజు మనందరికి కూడా అత్యంత పవిత్రమైన ముఖ్యమైనటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు శిలువ వేసిన దినాన్ని స్మరించుకుంటూ ఆయన శిలువలో పలికినటువంటి 7 మాటలను, అదేవిధంగా ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాల్ని 7 మాటల్లో అత్యంత అద్భుతంగా వర్ణించినటువంటి మరి బాగా సిద్ధపడి మనందరికి కూడా ఈ యొక్క పవిత్రమైన దినాన్ని రోజున వాక్య పరిచయం చేసిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం సంఘం తరపున. అదేవిధంగా ప్రార్థించిన వారికి, పాటలు పాడిన వారికి, సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా యూత్ టీం మరి ఉదయం 6 గంటల నుంచి కూడా నిన్న సాయంత్రం నుండే సాయంకాలం నుంచి ఈ మందిరాన్ని శుభ్రపరిచి అందరూ కూడా ఎక్కువ మంది కూర్చోటానికి సీటింగ్స్ ఏర్పాటు చేసి, అదేవిధంగా సంఘ పెద్దలతో కలిసి మనకి డ్రింక్స్ అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా లైవ్ కార్యక్రమాలు, ఈ సౌండ్ సిస్టమ్ అంతా కూడా చక్కగా ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా ఆర్కెస్ట్రా వారు కూడా పాస్టర్ గారితో కలిసి ఈ యొక్క శ్రమల దినాల కోసం, అదేవిధంగా ఈ ప్రత్యేక పాటలు పాడే వారి కోసం ప్రత్యేకంగా వారు సమయం కేటాయించి పాటలు నేర్చుకున్నటువంటి వారికి సహకరించారు. వారికి కూడా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలస్యం అయిపోయింది, మరి దయచేసి అన్నిదా భావించద్దు. అసౌకర్యం ఏదైనా కలిగి ఉంటే కూడా అన్నిదా భావించద్దని భావిస్తూ మరొకసారి మీ అందరికి కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమాలు నిర్వహించడం, యూత్ వాళ్ళు పనిచేయడం, కొయర్ పనిచేయడం, మేము ఇవన్నీ జరిగించడం వెనక జగన్ గారు వారు కూడా నిరంతరం మాతోటే ఉండి ఏది ఎలా చేయాలో మరి క్రమంగా దాన్ని జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి మరి అందరికీ థ్యాంక్స్ చెప్పినటువంటి జగన్ గారికి సంఘ కాపరిగా నేను ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. కార్యక్రమాన్ని అన్నిటిని కూడా సక్రమంగా క్రమంగా జరగడానికి వారు ఎంతగానో దోహదపడుతూ అన్నీ కూడా అందరితో కలిసి సంప్రదించి ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి వారు జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. రేపటి దినమందు మనకు యథావిధిగా 40వ రోజు మనకు కంప్లీట్ అవుతుంది. ఈ రోజుతో కంప్లీట్ కాలేదు. 40వ రోజు రేపు శనివారము మనకు సాయంత్రము 7:30 గంటల నుండి మనకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. సమాధి రాతిని ముద్ర వేసి కావలి ఉంచిరి అనే మాట మీద రేపు ఆయన సమాధి కార్యక్రమం జరిగిన దాని మీద రేపు సందేశం ఉంటుంది. రేపు పిఎల్ ప్రభుదాస్ గారి అధ్యక్షతన మరి నేను వాక్యాన్ని సందేశాన్ని అందిస్తాను. దయచేసి ఈ విషయాన్ని అందరు గమనించి రేపు కూడా మీరు రావాలని మనవి చేస్తున్నాను. మరొక ప్రకటన, మరి మనకు ఈస్టర్ అనగా పునరుద్ధానపు ఆదివారంలో మనకి బాప్తిస్మాలు ఇచ్చే ఆనవాయితీ ఉంది. చాలామంది పేర్లు ఇచ్చారు. ఇంకా ఎవరైనా ఉంటే ప్రాతకాలపు ఆరాధన, స్త్రీల ఆరాధన తర్వాత మనకి బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటాయి.
కాబట్టి దయచేసి మీరు అందరూ కూడాను ఎవరైనా సిద్ధపడి ఉంటే మీరు 6 గంటలకంతా వాళ్ళను చర్చిలోకి తీసుకొస్తే మేము వారికి బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడతామనే సంగతిని నేను మీకు తెలియచేస్తున్నాను. ఆదివారపు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరందరూ పాల్గొనండి. మరి దేవుని నామాన్ని స్తుతించండి. మరి మనకు ఆ రోజు సందేశం అందించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వారు బ్రదర్ ఎం సర్దార్ బాబు గారు, నెల్లూరు, స్వస్థతా వరం కలిగినటువంటి దైవజనులు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మనం చేస్తున్నాను. ముఖ్యంగా నాకు కొద్దిగా అనారోగ్య ఉండడం కారణం చేత మరి నేను లేకపోయినప్పటికీ ప్రభుదాస్ గారు ఉండి నడిపించారు. అదేవిధంగా సంఘ అసిస్టెంట్ పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి అందరం లేచి నిలబడదాం. ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదముతో ఈ యొక్క శుభ శుక్రవారపు కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగలిగిన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం నాయన. తండ్రి 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మీరు మానవావతారిగా అరుదించి తండ్రి మా ప్రభ రక్త మాంసములు కలిగిన వాడుగా ఈ లోకంలోనికి వచ్చి మా కొరకై, మా పాపముల కొరకై, మరణ భయము నుండి విడుదల కలిగించుట కొరకు మా కొరకు తండ్రి క్రయధనముగా మీ రక్తమును దారపోయిటకు వచ్చిన దేవా, మీ పాదములకు స్తోత్రాలు. ఆ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ నాయన మా ప్రభ మీరు చేసిన తండ్రి ఆ బలియాగమును జ్ఞాపకము చేసుకుంటూ నాయన మా ప్రభ మీరు సిలువలో పలికిన 7 మాటలను జ్ఞాపకము చేసుకుంటూ నాయన మా ప్రభ నాయన ఈ దినాన్ని జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఈ దినము క్రైస్తవ లోకములో ఒక అద్భుతమైన దినము నాయన. ఈ దినము లేకపోతే నాయన ఈ మానవాళికి తండ్రి రక్షణ లేదు. ఈ దినము లేకపోతే మరణ భయముతో చనిపోయేవాడే. కనుక నాయన ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు. వాక్యం సిద్ధపడి అందించిన బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవించండి నాయన మా ప్రభా. ఈ కార్యక్రమంలో పాల్గొని తండ్రి ఎంతో భయభక్తులతో నాయన భక్తి శ్రద్ధలతో నీ సన్నిధిలో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మా ముందున్న కార్యక్రమాలన్నింటినీ కూడా మీ సన్నిధికి అప్పచెప్పుకుంటూ మీకే స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మరొకసారి చేరిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభుని క్రీస్తు పేట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరునుగాక. మాకు కావలసిన మాకు దయచేయం. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. పరమ తండ్రిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, సమాధానం చేరిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యముగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకును, మా ముందున్న కార్యక్రమాలన్నిటికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చి పర్యంతం సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.